హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై చేస్తాను. అది ఏ విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రైకి దొండకాయలు నేను శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు 2 గత్తుంచి వేసుకుంటున్నాను. 4 లవంగాలు, 3 ఏలక్కాయలు, దాల్చిన చెక్క వేస్తున్నాను. వీటితో పాటు 3 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ మాడకుండా వేపుకోవాలి. మసాలాలు వేగాయి, పక్కన ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను. ఈ మసాలాలు బాగా చల్లార్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ధనియాలు వేపుకున్నాం కదా, అదే బాండీలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. కట్ చేసుకున్న దొండకాయ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోబాకండి, ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ లాస్ట్లో మిగిలిన ఆయిల్ పక్క తీసి పెట్టేసుకోవచ్చు. ఇది మరీ డీప్ ఫ్రై అవ్వలేదు, కొద్దిగా మెత్తబడితే తీసేసుకున్నాము. దొండకాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిలో ప్లేట్లో తీసుకుంటున్నాను. మిగిలిన దొండకాయలు కూడా ఇదే విధంగా వేపుకోవాలి. ఈ విధంగా దొండకాయ అంతా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత వేయించుకున్న దొండకాయ వేస్తున్నాను. దొండకాయ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు కారము ఉప్పు మీ రుచికి తగ్గట్టే వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. కారము పసుపు వేసి దొండకాయ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దొండకాయ అంతా బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయింది. మూత తీసి మళ్ళీ దొండకాయను ఒకసారి ఇట్లా కలుపుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా పౌడర్ వేస్తున్నాను. మసాలా పౌడర్ కూడా వేసి ఒక్కసారి దొండకాయ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. మూత తీయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఏం పర్లేదు. ధనియాలు, జీలకర్ర వేసుకున్నప్పుడు చెక్క, లవంగా, యాలక్కాయలు వేసుకున్నాను కదా, సరిపోతుంది. గరం మసాలా కదేను, అందుకే నేను ఒకేసారి వేయించేసేసాను. లాస్ట్లో పచ్చి కొబ్బరి తురిమేస్తున్నాను. కారం వేసినప్పటి నుంచి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. పచ్చి కొబ్బరి తురిమేసి మళ్ళీ ఇంకొకసారి దొండకాయలు బాగా ఇట్లా కలిపేసుకోవాలి. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. వీటిపైనే కొత్తిమీర చల్లేస్తున్నాను. దొండకాయ తాలింపు అందరికీ వచ్చు, కాకపోతే ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను ఒకసారి ఇంట్లో చేసి రెండోసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను. రెడీ అయిపోయింది దొండకాయ తాలింపు. వేడి వేడిగా ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది.
మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.